హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్. నేను మీ వలి. మీ ముందుకు వచ్చాను పార్ట్ 2 తీసుకొని, సిఎస్సి పార్ట్ 2. అంటే మన లాస్ట్ టైం వీడియోలో మనం సిఎస్సి అంటే ఏంటో చూసాం. ఈసారి పార్ట్ 2లో ల్యాబ్స్, అసలు సిఎస్సి చదువుకునే పిల్లలు ఎటువంటి ల్యాబ్స్ ఉంటారు అంటే, మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ ల్యాబ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి అడిగి కనుక్కొని ఆ తర్వాత అడ్మిషన్ తీసుకుంటే యూ వుడ్ బిన్ సేఫ్ వచ్చారు అనమాట. చెప్పే ల్యాబ్స్ అన్ని కూడా ఏఐసిటి అప్రూవ్డ్ హ్యాండ్ బుక్ లో ఉన్న మేజర్ ల్యాబ్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ నెసరీ ఇవాటి అన్నిటి ల్యాబ్స్ లేబుల్ అయి ఉండాలని లేదు. కంప్యూటర్ ల్యాబ్ లో వీటన్నిటిని ల్యాబ్స్ డిఫరెంట్ ల్యాబ్స్ గా రన్ చేయొచ్చు. సో మీరు ఆ ల్యాబ్ లేబుల్ కనిపించకపోతే అది లేదు అని చెప్పి అర్థం కాదు. సో అటువంటి ప్రాక్టికల్స్ జరుగుతాయో జరగదో అని చెప్పి కనుక్కోవచ్చు, మీరు కనుక్కుని చేయొచ్చు. సో నేను అది చెప్తానండి, కాలేజెస్ ఎలా చూస్ చేయాలన్నది కూడా మీకు చెప్తాను. సో లెట్ us see ఆ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఏమేమి కావాలి చెప్పి. బీటెక్ అయినా ఏమండి, ఇప్పుడు డిగ్రీకి వచ్చేసారండి, ఇంటర్మీడియట్ దాకా ల్యాబ్స్. మన ఆంధ్రాలో ల్యాబ్స్ అంటే ఒక పజిల్లా మారిపోయింది. ల్యాబ్స్ కంపల్సరీ ఉండాలి. ఉంటాయో ఉండవు చెప్పలేం. సరే పక్కన పెట్టేస్తే కనుక ఇంటర్మీడియట్ ఎలా ఉన్నా సరే, డిగ్రీకి వచ్చేసరికి మాత్రం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే లైఫ్ మన ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం కష్టం అండి. సో సిఎస్సిలో మీరు ఏదైనా కోర్సు తీసుకున్నా, ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, ఇటువంటి ల్యాబ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఆ ల్యాబ్స్ లో మీరు పనిచేస్తేనే, ఆ నాలెడ్జ్ వస్తేనే మీరు లైఫ్ లో సెటిల్ అవ్వగలుగుతారు, లేకపోతే సెటిల్ అవ్వలేరు. సో టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఈ ల్యాబ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, అడగండి మీ ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ని అడిగి కనుక్కుని ఆ తర్వాత మాత్రమే కాలేజ్ చూస్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకే, లెట్ us see. ప్రోగ్రామింగ్ ల్యాబ్. ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఇవన్నీ సి అంటే సి లాంగ్వేజ్ ఉందా లేదా, C++ నేర్పిస్తున్నారా లేదా, జావా, పైథాన్ ఇలాంటి నేను చాలా బేసిక్ చెప్పానండి. ఇవి కాకుండా చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ అన్నిటి సంబంధించి అంటే కంప్యూటర్ ఉంటే ఈ లాంగ్వేజెస్ మన కంప్యూటర్లో రన్ చేసుకోవచ్చు. సో బేసికలీ కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా మనం చెక్ చేయాలి. సో వీటన్నిటిని నేర్పిస్తారు. అదర్ అబౌట్ లాంగ్వేజ్ ల్యాబ్. వచ్చేసరికి డేటా స్ట్రక్చరల్ ల్యాబ్. ఇక్కడ అరే అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, గ్రాఫ్స్ అంటే ఏంటి, సర్చింగ్, సార్టింగ్, వీటన్నిటి గురించి నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. దట్స్ ఆల్ అబౌట్ డేటా స్ట్రక్చరల్ ల్యాబ్స్. అదే దాని తర్వాత వచ్చేసరికి డేటా బేస్ ల్యాబ్స్. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, MySQL అంటే ఏంటి, ఒరాకిల్ డేటాబేస్ అంటే ఏంటి, డేటా బేస్ డిజైన్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. దట్స్ వాట్ అబౌట్ డేటా బేస్ ల్యాబ్. ఇక్కడ చూడండి, డేటా స్ట్రక్చర్ ల్యాబ్ వేరు, డేటా బేస్ ల్యాబ్ వేరు. ప్లీజ్ కనుక్కొని దాని తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. ఆ తర్వాత వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ సచ్ as లైనెక్స్, కమాండ్, షీల్డ్, ప్రాసెస్ షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్, వీటన్నిటి గురించి ల్యాబ్స్. ఓకే, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఉంటే చాలు, వీటన్నిటిని రన్ చెయ్యొచ్చు. దాని తర్వాత కంప్యూటర్ నెట్వర్క్. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, రౌటింగ్ అంటే ఏంటి, స్విచ్చింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అసలు ఓవరాల్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి, దీని గురించి కంప్యూటర్ ల్యాబ్ లో మనకు చెప్తారు. సో అదే విధంగా వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్ ఎలా డెవలప్ చేస్తారు, వాట్ ఈజ్ ఏ HTML, వాట్ ఈజ్ ఏ CSS, వాట్ ఈజ్ ఏ జావా, పిహెచ్పి, వీటన్నిటి గురించి డెవలప్ అంటే మీరే ఓవరాల్ అవుట్పుట్ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు ఒక వెబ్సైట్ తయారు చేస్తారు. భయ్యా మనకు ఏ వచ్చేసిందిగా, ఏతో చేసేయచ్చుగా. అన్నీ ఏతో చెయ్యలేము, మనం కూడా చెయ్యాలి. ఒకవేళ ఏ తప్పు చేస్తే దాన్ని కరెక్షన్ చేయాలంటే మీరే కదా కావాల్సింది. సో మీరు కనుక నేర్చుకుంటే ఏ తప్పు చేస్తే మీరు చెప్పే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయింది ప్రోగ్రామింగ్, ఏ పని చేయట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మీరు దాన్ని రిజాల్వ్ చేస్తే మీరు హైలైట్ అవుతారు కదా. సో ఇవన్నీ నేర్చుకోండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకునేది బాధ్యత మీది. ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత లైఫ్ ఎలా ఉంది, దాన్ని ఎలా డిజైన్ చేద్దాం, దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్స్. అంటే సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తారా, సైకిల్ ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, టీమ్ అందరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ల్యాబ్స్ అంటే. ఓకే, ఇవన్నీ కాకుండా తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఇది ఇప్పుడు ఇప్పుడు హాట్ కేక్ లా మారిపోయింది. పైథాన్ అంటే ఏ ఎంత ఇంపార్టెంటో, పైథాన్ కి ఏ అంత ఇంపార్టెంట్. సో పైథాన్ ఉంటేనే ఏ
పనిచేస్తుంది. సో అంత అడ్వాంటేజ్ సో పైథాన్ నేర్చుకుంటే దట్ కుడ్ బి బెస్ట్ అడ్వాంటేజ్. అదే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటే మిషన్ ఎలా లెర్న్ చేస్తుంది, మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఓపెన్ ఏ వరల్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి, కాస్త అర్థం అవుతుంది. దాన్ని బట్టి మీరు ఒక ఐడియాలో చూస్తారు. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఏఐ అల్గరిథం అంటే ఏంటి, డేటా అనాలిసిస్ అంటే ఏంటి, దీని గురించి మీరు తెలుసుకుంటారు, ప్రాక్టీస్ కూడా చేస్తారు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, ఓకే, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ ఏంటి, పెనిట్రేటింగ్ టెస్టింగ్, వీటన్నిటి గురించి మీరు తెలుసుకుంటారు. సో మనకు పోలీసులు ఎంతైతే ఇంపార్టెంటో హ్యాకర్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఎవరైనా మనకు హ్యాక్ చేస్తే ఆ హ్యాకింగ్ నుంచి మనం కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే దట్స్ ఎథికల్ హ్యాకింగ్. ఆ ఎథికల్ హ్యాకింగ్ గురించి కూడా మనం తెలుసుకుంటూ పిల్లలు నేర్చుకుంటారు. సిఎస్సి వాళ్ళు దట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. దాని ల్యాబ్ కూడా ఉండాలి. క్లౌడ్ కంప్యూటింగ్ లాంగ్వేజ్, మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది, క్లౌడ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అమెజాన్ ఉన్నాయి. వీటన్నిటిని ఏదో ఒక దాని మీద ఎక్స్పీరియన్స్ రావచ్చు. ఒకవేళ ఇది కాకుండా వేరే ఏదైనా క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇచ్చచ్చు. సో నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడున్న ట్రెండ్లో క్లౌడ్ కంప్యూటింగ్ మస్ట్, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు అవకాశం లేదంటే ఫ్రీలో కూడా అవైలబుల్ ఉంటాయి, వెళ్ళి తెలుసుకోవడానికి. ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ ల్యాబ్స్, మీరు సిఎస్సి తీసుకున్న తర్వాత మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చెయ్యాలి. ఫైనల్ ఇయర్లో ఏదో ప్రాజెక్ట్ వస్తే అది చేస్తాం, అది చెయ్యాలి డెఫినెట్గా. అది కాకుండా మీరు కూడా ఏదైనా ప్రాజెక్ట్స్ చెయ్యాలి. ఓకే, మొబైల్ అప్లికేషన్ కానీ, ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ కానీ, ఐఓటీ ప్రాజెక్ట్స్ కానీ, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కానీ మీరు డెవలప్ చెయ్యాలండి మీ 4 years టెన్యూర్లో. సో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారు, ఏమేమి డెవలప్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని మీ క్యాలిబర్, మీకున్న రెస్పెక్ట్, మిమ్మల్ని కంపేరింగ్ టు అదర్, మీరు అలాంటివి చేయడానికి ప్రయత్నించండి, అలాంటివి చేయండి. సో మీ సబ్జెక్ట్కి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇదండి పార్ట్ 2 ఆల్ అబౌట్ ల్యాబ్స్. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. వీటన్నిటిలో ఏ ల్యాబ్ నచ్చింది, మీరు సిఎస్సి తీసుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్, ఈ ల్యాబ్స్ ఉన్నాయా లేవా, లేకపోతే మిస్ అయ్యానా, తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.